మీకు తెలుసా వారాహిదేవికి ఎందుకు వరాహముఖం ఉంటుంది? ఆమె అవతారం వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. సనాతన ధర్మంలో శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు అనేక రూపాల్లో అవతరించి ధర్మాన్ని కాపాడారు. అలాంటి అత్యంత శక్తివంతమైన రూపాల్లో ఒకటే శ్రీ వారాహిదేవి. పురాణాల ప్రకారం హిరణ్యాక్షుడు భూమాతను సముద్ర గర్భంలో దాచిపెట్టినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ధరించి భూమాతను తన దంతాలపై ఎత్తుకొని రక్షించాడు. ఆ సమయంలో ఆయన నుంచి వెలువడిన దివ్య శక్తి ఒక స్త్రీ రూపాన్ని ధరించింది. అదే శ్రీ వారాహిదేవి. వరాహ అవతారం యొక్క పరాక్రమం, ధైర్యం, దుష్ట సంహార శక్తి మొత్తం వారాహిదేవిలో నిండి ఉంది. అందుకే ఆమెకు వరాహముఖం, మానవ శరీరం ఉంటుంది. ఆ తర్వాత దేవతలు దుష్ట శక్తుల వల్ల ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆది పరాశక్తి తన శక్తుల నుంచి సప్త మాతృకలను సృష్టించింది. వాటిలో వారాహిదేవి కూడా ఒకరు. ఆమెకు దేవతల సేనను నడిపించే బాధ్యత అప్పగించబడింది. లలితోపాఖ్యానం ప్రకారం భండాసురుడిపై శ్రీ లలితా త్రిపుర సుందరి యుద్ధం చేసినప్పుడు వారాహిదేవి సేనాధిపతిగా ముందుండి అనేక రాక్షసులను సంహరించింది. తన అపారమైన శక్తితో ధర్మాన్ని రక్షించింది. అందుకే వారాహిదేవిని కేవలం ఉగ్ర రూపిణిగానే కాదు, భక్తులను కాపాడే తల్లిగా కూడా ఆరాధిస్తారు. శత్రు బాధలు తొలగాలని, ధైర్యం కలగాలని, కోర్టు కేసులు అడ్డంకులు తొలగాలని ఎంతో మంది వారాహిదేవిని భక్తితో పూజిస్తారు. ప్రస్తుతం జరుగుతున్న వారాహి నవరాత్రులు అమ్మవారి అనుగ్రహం పొందడానికి అత్యంత పవిత్రమైన సమయంగా భావిస్తారు. వారాహి నవరాత్రుల్లో ప్రతిరోజు పూజ విధానం, నైవేద్యాలు, విశిష్టత, మంత్రాలు వంటి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మా ఛానల్లో ఉన్న పూర్తి వీడియోను తప్పకుండా చూడండి. దాని లింక్ను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాం. జై వారాహి మాత.